రెండో మాట చూద్దాం రండి. పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు ఆమెను చేర్చుకుని. చాలండి. రెండో మాట ఏమిటంటే పరిశుద్ధులకు తగినట్లుగా. ఆమె ఎలా జీవించింది చెప్పాలి? ఎలా జీవించింది? పరిశుద్ధులకు తగినట్లుగా జీవించింది. ఈ మధ్యాహ్న సమయంలో మనం గమనించగలిగితే మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులకు తగినట్లుగా మనం భక్తి చేయదుముగాక. ఆమె చెప్తాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధులకు తగిన భక్తి చేయాలి. పరిశుద్ధులకు తగిన భక్తి చేయాలి. బైబిల్లో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, చెప్పడానికి టైం లేదు. కానీ ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. ఎంతో మంది భక్తులు పరిశుద్ధంగా జీవించారు, పరిపూర్ణంగా జీవించారు, పవిత్రంగా జీవించారు. ఆ పరిశుద్ధులకు తగినట్లుగా పీబే తన జీవితాన్ని కట్టుకుంది. అందుకని పీబే కోసం పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకటి, ఆమె సంఘ పరిచారకురాలు, మంచి పరిచారకురాలు. రెండోది, పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతికింది. లేవీకాండంలో 11వ అధ్యాయంలో 44-45 వచనాలు మనం చదివితే 44, 11, 44, 45 చదివితే చదవండి. లేవీకాండం 11, 44, 45. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండనని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని. అవును, నేను మీకు దేవుణ్ణి ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను రప్పించి ఉన్నాను. నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులుగా. అంటే ఈ 44-45 వచనాల్లో దేవుడు చెప్తున్నమాట, నేను పరిశుద్ధుని, ఐ యామ్ ది హోలీ గాడ్. ఈ భూమి మీద ఎంత మంచి మాట చెప్పిన మహానుభావులు ఎవరు లేరండి. ఎంత మంచి మాట చెప్పగలిగిన శక్తి ఎవరికి లేదు. వాళ్ళు ఎవరైనా సరే ఇంత మంచి, నేను ఒక్కనే పరిశుద్ధుణ్ణి, నేను మాత్రమే పరిశుద్ధమైన వాణ్ణి అని చెప్పగలిగిన కెపాసిటీ ఎవ్వరికి భూమి మీద లేదు. కేవలం ఒకే ఒక ఆయన కలిగి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్. యేసు ఒక్కడే పరిశుద్ధంగా బ్రతకగలిగాడు. ఆమేన్. అందుకనే నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, జీవితంలో పరిశుద్ధత. మనం చూస్తే ఎంతో మంది భక్తులు మనం చూడగలం. వారు పరిశుద్ధంగా జీవించి వారి కాలాన్ని భూమిపై వారు ముగించగలిగారు. మనం పరిశుద్ధంగా జీవించి మన కాలాన్ని భూమి మీద ముగించేటట్లుగా మనం ఉందుముగాక. ఇంకేమంటారు? అసలు మనకి చాలా మంది అంటుంటారు పరిశుద్ధంగా బ్రతకడం కష్టమండి. నిజమే, కష్టమే. కానీ దేవుడు సహాయం ఇస్తే, దేవుడి సహాయాన్ని మనం తీసుకుంటే, దేవుడి సహాయంతో మనం జత చేయబడితే, దేవుళ్ళు మనం అంటుకట్టబడి ఉంటే అది కష్టమే, కానీ అది సులువుగా మారిపోతుంది, అది ఈజీ అవుతుంది. ఆ పరిశుద్ధతలోకి ఒక్కసారి మనం రుచి చూసామా పరిశుద్ధతని, ఆ పరిశుద్ధత మనకి ఘనతనివ్వడం మొదలు పెడుతుంది. నమ్మితే గట్టిగా చెమలు కొట్టుతూ మనం హల్లెలూయా. పరిశుద్ధత మనకి ఘనతనిస్తుంది. పరిశుద్ధత మనం ఘనతనివ్వడం ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ఒక పరిశుద్ధమైన ఎత్తి వెళ్తుంటే అతనికి ఎంత ఘనత కలుగుతుంది చెప్పండి. అందుకనే భక్తుల జీవితంలో చాలాసార్లు వారు పరిశుద్ధంగా బ్రతికారు. వారు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏమండి, పరిశుద్ధుడైన అగస్టిన్, పరిశుద్ధుడైన సెయింట్ ఫ్రాన్సిస్, ఎంతో మంది భక్తులు మనం జీవితంలో చూడగలుగుతాం. వారు పరిశుద్ధంగా బ్రతికారు. అందుకని వారు బ్రతకడం వలన వారికి కష్టం అనిపించలేదు. కానీ ప్రభుతో బ్రతకడం వలన, ప్రభుతో అంటు కట్టబడి ఉండడం వలన, ప్రభుతో పాటు కలిసి నడ్డం వలన వారికి పరిశుద్ధత తేటగా కనిపింది. వారు పరిశుద్ధత అలవర్చుపరుచుకున్నారు. వారు పరిశుద్ధతలో నిలవడం నేర్చుకున్నారు. ఆ పరిశుద్ధమైన జీవితమే వారికి ఒక గొప్ప ఘనతను తెచ్చిపెట్టింది. హల్లెలూయా. అంటే నేను అంటాను, రెండవదిగా
పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతుకుదుముగాక. చెప్పండి, పీబీ ఎలా బతికింది? చెప్పాలి, ఎలా బతికింది? అందరూ చెప్పాలి, ఎలా బతికింది? పరిశుద్ధులకు తగినట్లుగా ఆమె నడుచుకుంది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతుకుదుముగాక. అదే మాట లేవి గండలో చెప్పబడిన మాటే మనకి సువార్తలు కూడా యేసు చెప్పారు. నేను పరిశుద్ధుని అని చెప్పాడు. యేసు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా మనం చదివితే పీబేలో తనకి పరిశుద్ధురాలు అవడానికి ఏది కారణం అంటే తన భక్తే తనకి పరిశుద్ధతను తెచ్చిపెట్టింది. మన భక్తి మన పరిశుద్ధతకి తెచ్చి పెట్టాలండి. భక్తి ఏం చేస్తుందంటే పరిశుద్ధురాలిగా మారుస్తుంది. కాబట్టి మన భక్తి మనం సాధారణంగా చేయడం కదా, కానీ ఒక అసాధారణమైన భక్తి మనం చేయగలిగితే ఏమండి ఖచ్చితంగా ఆ భక్తి ద్వారా మనం పరిశుద్ధులుగా మారడానికి ఆస్కారము ఉంటుంది. అందుకనే ఇంకా మనం ముందుకెళ్తే పరిశుద్ధులుగా మనం జీవించి పరిశుద్ధమైన బ్రతుకును జీవిస్తూ ఆ పరిశుద్ధమైన బ్రతుకులో ఒకవేళ మనం కన్ను మూసినా సరే మన వెనకాల ఒక మంచి పేరు మనకు ఉండిపోతుంది, మంచి సాక్ష్యం మనకు ఉండిపోతుంది. ఇలాగ పౌలులాగా పీబే కోసం పౌలు ఎలాగైతే చెప్తున్నాడో ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతికిందని మన కోసం కూడా మన పిల్లలు మన కుటుంబం చెప్పునుగాక. ఓకే, కాబట్టి రెండో మాట పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతకాలి. మూడో మాట చూద్దాం. మూడో మాటకు వద్దాం రండి. మూడో మాటకు వస్తే ఆమె ఏం చేసిందంట చదవండి. ఆమెకు మీ వలన కావాల్సినది, ఆమె మీ వలన సహాయం కావాలని ఆమెను గురించి మీకు చెప్పుచు ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉండెను. అందరూ ఈ మాట చెప్పండి. ఆమె అనేకులకు నాకు, మీ పక్కరికి కూడా చెప్పండి, అనేకులకు నాకు సహాయకురాలై ఉంది. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? అనేకులకు ఉన్నావా? ఒకరికే ఉన్నావా సహాయకురాలిగా? చెప్పండి. మనం అనేకులకు ఉండగలుగుతున్నామా? ఒక్కరికే ఉండగలుగుతున్నామా? ఏంటి ఒక్కరికే ఉండగలిగిన అంటే మనకి ఇష్టమైన వాళ్ళకు, అంతే కదా. మనకి ఇష్టమైన వారికే మనం సహాయం చేస్తాం, మనకి ఇష్టమైన వారికే మనం హెల్పింగ్ నేచర్ చేస్తున్నాం. ప్రభు జయంతి కలిగించు. మనకి ఇష్టమైన వారికే మనకు అన్నీ ఇస్తూ ఉన్నాం, అంతే కదా. మనకి ఇష్టమైన వారికి మనం సహాయం చేస్తే అది వ్యర్థం. అనేకులకును నాకును పౌలు అంటున్నాడు. ఆమె ఎలాంటిదంటే ఈ కేంద్రీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వస్తున్న సంఘస్థులకు అంటే సంఘములో ఉన్న బిడ్డలకి అనేకులకు కూడా సహాయం చేసేది. వాళ్ళు ఏ కష్టంలో ఉన్న సహాయం చేసేది. అలాగే నేను కూడా ఆయా సమయంలో ఆమె గృహాన్ని దర్శించినప్పుడు ఆమె నాకు కూడా సహాయకురాలిగా మారింది. గట్టిగా చెప్పులు కొడుతూ దేవుడు నామమున హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము సహాయకురాలిగా మారాలి. ఎలా మారాలి చెప్పండి? మనం సహాయకురాలిగా సహాయం చేయాలి. మనం పదే పదే చెప్తున్నారు అనుకోకండి. సహాయం చేసేవారుగా మనం మారాలి. ఈ పీబేకున్న మంచి లక్షణం ఏంటంటే పౌలు చెప్తున్నాడు, ఈమె అనేకులకు నాకు కూడా సహాయం చేసింది. ఒకటి పరిచర్య చేసింది. పౌలు ఉత్తరాలు రాస్తూ ఉంటుంటే ఆ ఉత్తరాలు ఈ కేంద్రీయ ప్రాంతం నుంచి రోమా ప్రాంతానికి నడిచి ఆ ఉత్తరాలు పట్టుకెళ్ళిందట. అలా ఉపచారం చేసింది, పరిచర్య చేసింది. రెండోది పరిశుద్ధులకు తగినట్లుగా బ్రతికింది. మూడోది ఆమె సహాయకురాలుగా మారింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సహాయకురాలుగా మారిన పేర్లు ఎక్కడ ఉంటాయి? మనకి చాలాసార్లు ఏమనుకుంటామంటే అసలు మనకి జీవ గ్రంథం కావాలి, జీవ గ్రంథంలో నా పేరు రాయబడాలి, జీవ గ్రంథంలో మేము ఉండాలి, జీవ గ్రంథంలోనే మా బ్రతుకులు ఉండాలనుకుంటాం. ఆశ ఉంటుంది, కానీ మనం చేయలేకపోతాం. కానీ నేను అంటాను, ఈ రోజు నువ్వు చేయవలసిన ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే ఈ 3 పనులను బట్టి మనకు దేవుడు జీవ గ్రంథంలో పేరులు లెక్కిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం సహాయం చేయాలి. మీ పక్కవరికి కొట్టి చెప్పండి, సహాయము చేయాలి. గట్టిగా చెప్పండి, సహాయము చేయాలి. నేను అంటాను, నువ్వు డబ్బు సహాయం చేయలేవు, మాట సహాయం అని చేయాలిగా.
ఇప్పుడు డబ్బు సాయం ఎలా చేయలేం మనం? ఏమండి? మరి మాట సహాయం చేయగలమా లేదా? మాట సహాయం చేయాలి. ఒక కనీసం ఏదోటి మనకు తోచిన రీతిగా మన సహాయం మనం చేయాలి. మనకు తోచిన రీతిగా ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. మనం ఏం చేస్తామంటే సహాయం చేయగలిగి ఉండి కూడా సహాయం చేయం. సహాయం చేయగలం కానీ సహాయం చేయం. అంటే మనకి ఏ లక్షణాలు లేవు? దేవుని గుణం లేదు, దేవుడు అంటే మనసు లేదు, దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క మనసును ఎరిగిన వారుగా మనం లేం. అందుకని పౌలు అంటాడు, ఈమె అనేక మంది విషయములో, నా విషయములో కూడా ఒక మంచి సహాయకురాలిగా మారింది. ఆమె ఈరోజు నేను మీకోసం చెప్పాలంటే ఏం చెప్పాలి? పాస్టర్ గారు మా కుటుంబం కోసం చెప్పండి అంటారు చాలామంది. చాలామంది ఏం చెప్పారండి మా కుటుంబం కోసం వాక్యంలో అంటారు చాలామంది. ఏం చెప్తున్నారండి అంటే నేను అంటాను, నువ్వు ఏం చేసావని చెప్పాలి, చెప్పండి. ఈరోజు మీరు ఏం చేశారని చెప్పాలి. నేను అంటున్నాను, ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ 3 పనులు మనం చేయదుముగాక. ఈ దినం నుంచి ఒక మంచి తీర్మానంతో మనం నిత్యముగా మనం ఈలాగా, అంటే నేను అంటాను పీబేలాగా ఒక మంచి లక్షణాలు, ఈ 3 లక్షణాలు కలిగి మన జీవితాన్ని కొనసాగించుదుముగాక. కాబట్టి నేను అంటాను, 1 పరిచర్య చేయాలి, 2 పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతకాలి, 3 మన సహాయం చేయాలి.